డీటెయిల్స్ చూద్దాం. తిరుపతిలో కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దేశంలో ఉన్నది ఇండియన్ కాంగ్రెస్ కాదు, ఇటలీ కాంగ్రెస్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వందే మాతరం విషయంలో కాంగ్రెస్ నేతల వైఖరిని ప్రతి భారతీయుడు గమనించాలని అన్నారు. వందే మాతరం కేవలం పాట కాదని, భరతమాతకు అర్పించే వందనమని పేర్కొన్నారు. సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు అవమానించడం నిజంగా మూర్ఖత్వం, దారుణం కూడా, సిగ్గుచెట్టి. దేశంలో స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని నింపినటువంటి వందే మాతరాన్ని అవమానించినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క విమర్శలు చూసి ప్రతి భారతీయుడు తలదించుకునే పరిస్థితి వచ్చింది. వందే మాతరం అనేది ఒక పాట కాదు, కోట్లాది మంది భారతీయులు ఆ తల్లి భారత మాతకు అర్పించేటువంటి వందనం. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో త్రివర్ణ పతాకాన్ని చేతిలో పట్టుకొని వందే మాతరం అంటూ ఉద్యమం చేసినటువంటి ఆ చరిత్రను కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలి, సోనియా గాంధీ గారు తెలుసుకోవాలి. వందే మాతరం చూసి అప్పుడు బ్రిటిష్ వాళ్ళు భయపడ్డారు, ఇప్పుడు పూర్తి వందే మాతరం చూసి కాంగ్రెస్ వాళ్ళు భయపడుతున్నారు. అందుకే అది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు, ఇటలీ నేషనల్ కాంగ్రెస్.